షుగర్ ఆర్ స్వీట్స్ తీసుకుంటేనే డయాబెటీస్ వస్తుంది, ఇవి తీసుకోపోతే డయాబెటీస్ అనేది అస్సలు రాదు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. షుగర్ అండ్ స్వీట్ ఐటమ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు డయాబెటీస్ వచ్చే రిస్క్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇదైతే కరెక్టే. బట్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఆర్ అసలే తీసుకోని వాళ్ళలో కూడా ఈ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. జస్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. తీయగా లేని పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ఈ రైస్ ఎక్కువగా తీసుకున్నా, అవే కాకుండా బ్రెడ్, నూడిల్స్, పాస్తా, ఇడ్లీ, వడ, దోశ, పొటాటో, సాస్, కెచప్ అండ్ మైదాతో చేసే ఐటమ్స్ ఇవన్నీ స్వీట్ గా ఉండవు. అయినా కూడా ఇవి డైజెస్ట్ అయ్యి సింపుల్ షుగర్స్ లా కన్వర్ట్ అవుతాయి. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరిలో ఈ డయాబెటీస్ లక్షణాలు ఉంటాయా? నో, ఉండవు. కొందరిలో ఎలా ఉంటుందంటే డయాబెటీస్ స్టార్ట్ అయిన ఇనిషియల్ స్టేజెస్ లో చాలా మందిలో లక్షణాలు అనేది ఏవి ఉండవు. ఎప్పుడైతే షుగర్స్ అనేది బ్లడ్ లో ఎక్కువ ఉండడం వల్ల లక్షణాలు అనేది మొదలవుతాయి. ఎగ్జాంపుల్, దాహం ఎక్కువగా వేయడం, బరువు తగ్గడం, యూరిన్ ఎక్కువగా నడవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటప్పుడే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఇనిషియల్ స్టేజెస్ లోనే డయాబెటీస్ అనేది డిటెక్ట్ చేయవచ్చు అండ్ కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా ఆపొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోకూడదు, తప్పు. షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ లో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఉంటాయి. మనం తినే ఫుడ్ లో అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేది దొరకవు. సో ఫ్రూట్స్ తింటేనే అది కంప్లీట్ అవుతుంది. అలా అని అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోకూడదు. లో టు మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరగదు. ఎగ్జాంపుల్, యాపిల్, కివి, పప్పాయ, డ్రాగన్ ఫ్రూట్ ఎక్సెట్రా. సో ఈ ఫ్రూట్స్ మీ డైట్ లో తప్పకుండా యాడ్ చేసుకోండి. సో గైస్, ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.